బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండలో కేటీఆర్ హరీష్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. బీఆర్ఎస్ నేతలు వెళ్తున్న బస్సుపై ఎన్ఎస్యుఐ కార్యకర్తలు దాడి చేశారు. బస్సుపై కోడిగుడ్లు ఎన్ఎస్ఐ యుఐ కార్యకర్తలు విసిరారు. గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేశారు. నల్గొండలో కేటీఆర్ హరీష్ రావులకు చేదు అనుభవం ఎదురైంది. బీఆర్ఎస్ నేతలు వెళ్తున్న బస్సులపై కూడా ఎన్ఎస్యుఐ కార్యకర్తలు దాడి చేశారు. బస్సుపై కోడిగుడ్డు విసిరారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం నల్గొండలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కేసీఆర్ దొంగ
నల్గొండలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నల్గొండలో కేటీఆర్ హరీష్ రావులకు చేదు అనుభవం ఎదురైంది. బీఆర్ఎస్ నేతలు వెళ్తున్న బస్సుపై ఎన్ఎస్యుఐ కార్యకర్తలు దాడి చేశారు. బస్సుపై కోడిగుడ్లు కూడా విసిరారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నల్గొండలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుతం కేటీఆర్ హరీష్ రావులకు నల్గొండ చేరుకోగానే చేదు అనుభవం ఎదురైంది. బీఆర్ఎస్ నేతలు వెళ్తున్న బస్సుపై కూడా ఎన్ఎస్యుఐ కార్యకర్తలు దాడి చేసి బస్సుపై కోడిగుడ్లు విసిరారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఉద్రిక్త వాతావరణంతో కూడుకున్నది. మరి కాసేపట్లో కూడా నల్గొండలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో అక్కడికి కేటీఆర్ హరీష్ రావు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు వెళ్తున్న బస్సుపై కూడా ఎన్ఎస్యుఐ కార్యకర్తలు దాడి చేసి గుడ్లతో దాడి చేయడం జరిగింది. అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ ఉన్న తాజా పరిస్థితిని అందించడానికి మా ప్రతినిధి రాము సిద్ధంగా ఉన్నారు. రాము, దీపిక, బీఆర్ఎస్ సంబంధించినటువంటి రైతు గర్జన సభ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. కేసీఆర్ కూడా చేరుకోనున్నారు. అయితే ఈ మధ్యాహ్నం సమయంలోనే కేటీఆర్ హరీష్ రావుతో కూడినటువంటి ప్రత్యేక బృందంతో కూడినటువంటి ఒక బస్సులో రావడం జరిగింది. అయితే ముందుగా షెడ్యూల్ ప్రకారమే ఇక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనమండలి చైర్మన్ ఇంట్లో లంచ్ చేసిన అనంతరం ఆ సభ ప్రాంగణానికి చేరుకుంటున్న క్రమంలో కొంతమంది ఎన్ఎస్యుఐ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. గుడ్లతో వారి బస్సు మీద విసిరివేయడంతో ఆ పక్కన ఉన్నటువంటి పోలీసులు వారిని అడ్డుకొని 2 ప్రత్యేక బస్సుల్లో వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసీఆర్ కేటీఆర్ గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేశారు. నల్ల బట్టలు వేసుకొని వచ్చేసి వారికి నిరసన తెలిపే ప్రయత్నం అయితే చేశారు. ముందు నుంచి కూడా ఏదైతే రైతు గర్జన సభలు అడ్డుకుంటామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టు కూడా వ్యూహరచనతో వారు సాగినట్టు కూడా స్పష్టమవుతుంది. పెద్ద ఎత్తున కూడా ఎన్ఎస్ఏ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి ముందుగా నిర్ణయించుకున్నప్పటికీ కూడా అప్పటికప్పుడు కూడా కోడిగుడ్లతో దాడి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు భావించి వారి బస్సు మీద కోడిగుడ్లతో విసేయడం జరిగింది. దీంతో అలర్ట్ అయినటువంటి పోలీసులు వారిని వెంటనే అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి పక్కకు తరలించి వారి బస్సును కేటీఆర్ హరీష్ రావు ఇతర ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి బస్సును ముందుకు పంపించి వేయడం జరిగింది. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నప్పుడు కూడా పోలీసులు సకాలంలో అలర్ట్ అయ్యి వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే సభ ప్రాంగణం వద్ద కూడా ఎన్ఎస్ఏ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా పోలీసులు భావించి భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొద్దిసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ కూడా అక్కడికి చేరుకొని సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మొత్తంగా ఏదైతే కేఆర్ఎంబీకి అప్పగిస్తారో, ఏదైతే కృష్ణ పర్యాటక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు అని చెప్పేసి కూడా ఇటు టీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తూ రైతు గర్జన పేరుతో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ నాయకులు ముందు నుంచి కూడా అడ్డుకొని తీరుతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నాయకులు ప్రయాణిస్తున్నటువంటి బస్సు మీద
ఏదైతే గుడ్ల దాడి చేయడం జరిగింది. మొత్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. మొత్తంగా ఈ సభ ముగిసే వరకు కూడా కొంత అందరిలో ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే భారీగా అక్కడికి సభా ప్రాంగణానికి బీఆర్ఎస్ కార్యకర్తల వైపు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే కొంతమంది చేరుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు కూడా అడ్డుకుంటామని చెప్తున్న నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నడుమ బీఆర్ఎస్ సభ రైతు గర్జన సభ సాగుతుందని చెప్పొచ్చు. దీపిక. రైట్, థ్యాంక్ యూ రాము. Ganga!